హలో గైస్ నిన్నైతే మనమైతే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో అయితే చూసాము. ఈరోజు వచ్చి మనము ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. చాలా ఈజీగా అయితే ఉంటుంది. వీడియో అయితే మీరు ప్రాక్టీస్ చేశారని అయితే అనుకుంటున్నాను నిన్న వీడియో. ఈరోజు వచ్చి మనం వచ్చి ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం. బేసిక్గా మన ఫామ్లో డీటెయిల్స్ ఉంటాయి, బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ అదంతా మనం అయితే ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేస్తాం కూడా మీకు అయితే చూపిస్తాను. ఈరోజు ఫామ్ ప్రిపేర్ చేస్తాం. H1 ట్యాగ్ అయితే తీసుకుంటా. H1 ట్యాగ్ ఫామ్ మళ్ళీ స్లాష్ ఇచ్చి H1 అయితే క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో అవుట్పుట్ ఇక్కడ మీకైతే చూపిస్తాను. ఓకే, నా ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడైతే ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చి ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయాలంటే ఫామ్ అనే వర్డ్ అయితే రాయాలి. FORM ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఫామ్ ట్యాగ్ అయితే క్లోజ్ చేయండి. దీని లోపల వచ్చి నేను ఇప్పుడైతే ఫామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. F క్యాప్స్ లెటర్ పెట్టుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చి మనము ఫీల్డ్ సెట్ కీవర్డ్ అయితే యూస్ చేస్తాం. ఫీల్డ్ సెట్ ట్యాగ్ అయితే యూస్ చేస్తున్నాము. ఫీల్డ్ సెట్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే చెప్తాను చూడండి మీకు ఎందుకు యూస్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం అవుట్పుట్ ఉంది కదా, బాక్స్ లాగా రావాలి. బాక్స్ లోపల వచ్చి డీటెయిల్స్ వచ్చేటట్టు అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫీల్డ్ సెట్ పెట్టుకుంటే అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి చుట్టూ బాక్స్ అయితే వచ్చింది కదా, ఈ బాక్స్ లోపల అయితే మనకైతే డీటెయిల్స్ అయితే రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది అవుట్పుట్లో ఎలాగొచ్చిందో. రిజల్ట్ కూడా ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇక చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ బాక్స్లో వచ్చింది. మనకి ఇచ్చే డీటెయిల్స్ అన్ని ఈ బాక్స్లోకి వస్తూనే ఉంటుంది కిందకి. కాకపోతే నేనేం చేస్తానంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడికి రాకూడదు, ఈ సైడ్లో నుంచి రావాలి. కట్ అయ్యి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇటు వచ్చి రావాలి, మిగతా డీటెయిల్స్ అంతా కిందకి రావాలి. అప్పుడు ఎలా చేయాలంటే ఏం లేదు, దానికి వచ్చి లెజెండ్ కీవర్డ్ అయితే ఉంటుంది. అప్పుడు ఫీల్డ్ సెట్ మనం కిందకి పెడదాము. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకైతే తీసుకుని వద్దాము. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ముందర లెజెండ్ అనేసి అయితే రాయండి. లెజెండ్ ట్యాగ్ అయితే యూజ్ చేయండి. లెజెండ్ ట్యాగ్ అయితే యూజ్ చేసి మళ్ళీ లెజెండ్ అయితే క్లోజ్ అయితే చేయండి. క్లోజ్ చేసేసి ఇప్పుడైతే అవుట్పుట్ రిజల్ట్ అయితే చూడండి. ఆ బాక్స్ పైన కట్ అయ్యి అయితే వచ్చి ఉంటుంది మనకి. పర్సనల్ ఫస్ట్ చూడండి, బాక్స్ పైన అయితే కట్ అయిందనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో నుంచి అయితే నేనైతే మొత్తం ఫామ్ అయితే డీటెయిల్స్ అయితే బేసిక్ డీటెయిల్స్ అన్ని దీంట్లో అయితే రాస్తాను. ఫస్ట్ మనం ఫామ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లేబుల్ అనేసి ట్యాగ్ అయితే కావాలి. ఈ లేబుల్ ట్యాగ్ ఓపెన్ చేయండి. లేబుల్ ట్యాగ్ని అయితే క్లోజ్ అయితే చేయండి. తర్వాత ఇందులో వండుకోండి యూజర్ నేమ్ అనేది రాయండి. యూజర్ నేమ్ రాసారా? ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఫామ్ లోపల పర్సనల్ డీటెయిల్స్ లోపల అయితే వచ్చింది యూజర్ నేమ్. ఇక్కడ వచ్చి నాకు వచ్చి ఒక బాక్స్ లాగా రావాలి. ఈ బాక్స్ లోపల మన నేమ్ అయితే రాయాలి. ఇది ఎలా క్రియేట్ చేయాలి బాక్స్ అయితే చూపిస్తాను. లేబుల్ కిందకొచ్చి ఇన్పుట్ అని అయితే టైప్ చేయండి. INPUT ఇన్పుట్ స్లాష్ క్లోజ్ చేసేయండి. అంతే. ఇప్పుడైతే చూడండి మీకు ఇన్పుట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇన్పుట్ అయితే వచ్చింది. ఇక్కడైతే మన నేమ్ అయితే రాయొచ్చు. కాకపోతే ఇక్కడ రాయాలంటే ముందుగా మీరేం చేయాలంటే ఇన్పుట్ దగ్గర టైప్ ఈక్వల్ టు టెస్ట్ అయితే రాయండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఆ బాక్స్లో అయితే టెస్ట్ అయితే చేయొచ్చు. చూపిస్తాను చూడండి. LATHISH లతీష్ విలాస్ ఇలాగైతే టైప్ చేయొచ్చు. సరే బ్రో, నాకు ఎలాగంటే యూజర్ నేమ్ లోపల కిందే ప్లీజ్ ఎంటర్ ద నేమ్ అని అయితే రాసి ఉండాలి. లైట్గా షాడో అయితే అని ఉండాలి. దానిపైన మన నేమ్ రాయగలమా అంటే రాయొచ్చు. దానికైతే ఒకటైతే యూస్ చేయాలి. ఏం లేదు, ఇన్పుట్ టైప్ దగ్గర టెస్ట్ ఉంది కదా, దాని పక్కన వచ్చి ప్లేస్ హోల్డర్ అనేది అయితే రాయండి. PLACHHOLDER ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అయితే రాయండి. ఇక్కడ మీరు ఏం రాస్తారో అక్కడ అదే కనిపిస్తుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ రిజల్ట్ ఎలా ఉంటుందో. చూడండి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ఇక్కడ మనం రాస్తే మన నేమ్ అయితే వస్తుంది, లతీష్ విలాగ్స్. ఓకేనా, డన్. ఇప్పుడు ఇలాగ మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేస్తాం. పాస్వర్డ్కి మన పాస్వర్డ్ అయితే పెట్టేది ఎవరికి తెలియకూడదు. అది ఎలా చేయాలి బ్రో అంటే అది కూడా చూపిస్తాను.
నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ లేబుల్ అనేసి ట్యాగ్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ లేబుల్‌ని క్లోజ్ అయితే చేయండి. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. మీరైతే అలాగైతే చేయబాకండి. ప్రాక్టీస్ అయితే చేయండి. లేబుల్ దగ్గర మనం వచ్చి పాస్‌వర్డ్ అని అయితే ఇస్తాము. పాస్‌వర్డ్ అయితే వచ్చుంటది. ఒకసారి చూపిస్తాను. పాస్‌వర్డ్ అయితే వచ్చింది. దీనికి ఒక ఇన్‌పుట్ బాక్స్ అయితే క్రియేట్ చేసుకుందాము. ఐఎన్‌పిఓటి ఇన్‌పుట్ స్లాష్ ఇది ఇచ్చుకొని దీంట్లో మనం ఏం చేసుకుంటాం అంటే టైప్ డిక్లేర్ చేసుకుంటాం. పైన టైప్ టెస్ట్ అయితే ఇచ్చాము. కాకపోతే ఇక్కడ టైప్ ఏందంటే పాస్‌వర్డ్ అని అయితే రాయండి. ఎందుకంటే మనం పాస్‌వర్డ్ ఇచ్చేది ఎవరికీ తెలియకూడదు కదా! అందుకనేసి. చూడండి ఇక్కడ పాస్‌వర్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను 1, 2, 3, 4, 5, 6 అయితే ఇస్తాను. కాకపోతే అక్కడ నంబర్స్ అయితే రాదు. డాట్స్ డాట్స్ వస్తది. ప్రైవసీ లాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్నైతే చూపిస్తాను ఏ నంబర్స్ పెట్టానో చూడండి. ఇలాగైతే వస్తది. ఇదొచ్చి మన సెక్యూరిటీ పర్పస్ లాగనమాట. పాస్‌వర్డ్‌కి టైప్ పాస్‌వర్డ్ అని అయితే డిక్లేర్ చేయండి. బ్రో ఈ పాస్‌వర్డ్ కిందకి రావాలంటే ఏం లేదు. బ్రేక్ అయితే చేయాలి సెంటెన్స్‌ని. బీఆర్ అని అయితే ఉంటది. మీరక్కడికెళ్ళేసి బీఆర్ అనేది ఎయండి. అంతే. బ్రేక్ అయిపోతే అయిపోతది గైస్. బీఆర్ ఓకేనా? ఓపెన్ విత్ లైవ్ సర్వర్‌లో చూడండి. బ్రేక్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు నేనొచ్చి ఈమెయిల్ అయితే ఇస్తాను. సేమ్ అలాగే లేబుల్ దగ్గర పోండి. లేబుల్ అనేసి రాయండి. మళ్ళీ లేబుల్‌ని క్లోజ్ చేయండి. ఈమెయిల్ అనేసి అయితే రాయండి. ఓకేనా? కిందొచ్చి ఏం చేస్తారంటే ఇన్‌పుట్ బటన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే. ఈ స్లాష్ లోపల టైప్ డిక్లరేషన్ చేయండి. టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అని రాయండి. అంతే ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. ఈడికి మనం నేము, పాస్‌వర్డ్, ఈమెయిల్ అయితే క్రియేట్ చేసాం. ఈడైతే మనమైతే ఈమెయిల్ అయితే క్రియేట్ ఇక్కడ మనం ఏమన్నా రాయొచ్చు. లతీష్ @ 1, 2, 3 ఏదన్నా ఎయొచ్చు. సరే బ్రో ఇప్పుడైతే లాగిన్ బటన్ అయితే క్రియేట్ చేసి నేర్పిస్తాను. ఇంకా చాలా బటన్స్ ఉన్నాయి. అన్నీ నేనైతే డీటెయిల్‌గా అయితే మీకైతే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఇప్పుడొచ్చి ఒక లాగిన్ బటన్ అయితే చూపిస్తాను. ఏం లేదు ప్రీవియస్ మనం నేర్చుకుందే బటన్ ట్యాగ్ అయితే యూజ్ చేయండి. బటన్ ట్యాగ్ యూజ్ చేసి లాగిన్ అని అయితే రాయండి. లాగిన్ అని రాసి మళ్ళీ బటన్ ట్యాగ్ అయితే క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి బటన్ ట్యాగ్ అయితే వచ్చుంటది. దీన్నొచ్చి మనం కిందకి తీసుకొనొద్దాము. బటన్ ట్యాగ్ అయితే కిందకి తీసుకొనొస్తాం. తెలుసు కదా! బీఆర్. ఇంకేం లేదు. బీఆర్ ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి. నెక్స్ట్ బీఆర్ ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి. ఓకే. ఓకేనా? ఇది నార్మల్ డీటెయిల్స్. కానీ ఇంకా చాలా ఉంది. ఏందంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫిల్ చేస్తున్నాను గదా! ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చూపిస్తాను ఉండండి. ఫార్మ్ ఉంది గదా! ఫార్మ్ స్టార్టింగ్‌లో అయితే మీరెళ్ళిపోండి. ఈడొచ్చి యాక్షన్ అని ఇవ్వండి. యాక్షన్ అని ఇస్తే యాక్షన్ అని ఇయగానే ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ఉంటది. దాంట్లో నేనేం చేస్తానంటే గైస్ ఇప్పుడు యాక్షన్ బటన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదన్నా పేజ్‌కెళ్ళినప్పుడు సైన్ అప్ గాని, సైన్ ఇన్ గాని అడగతది. అక్కడ గాని మీరు నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే లోపలికైతే ఎళ్తది పేజీ. అందుకనేసి అనమాట ఈ యాక్షన్ అయితే తీసుకొనొచ్చారు. ఈ యాక్షన్‌లో మనం ఏం చేద్దామంటే మన నేము, ఈమెయిల్, పాస్‌వర్డ్ కొట్టిన వెంటనే లాగిన్ కొట్టిన వెంటనే పేజ్‌కైతే వెళ్ళాలి. కొత్త పేజ్‌కైతే వెళ్ళాలి. అదైతే ఆ పేజ్ ఎలా వెళ్ళాలో అయితే మనం యాక్షన్ కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మన ఫోల్డర్‌లో డే 1 హెచ్‌టీఎంఎల్ ఉంది గదా! దాంట్లోకైతే డైరెక్ట్‌గా వెళ్ళేటట్టయితే పెడతాను. ఏం లేదు యాక్షన్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ఉంది గదా! అక్కడ మీరేం చేస్తారంటే డాట్ స్లాష్ అయితే కొట్టండి. స్లాష్ కొట్టారనుకో మన దగ్గర ఉన్న ఫోల్డర్స్ అన్నీ చూపిస్తది. దాంట్లో నేను డే 1 హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌కైతే వెళ్ళాను. ఇప్పుడు అవుట్‌పుట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అనేది వచ్చింది కదా! ఓహ్! పాస్‌వర్డ్, ఈమెయిల్‌కి ప్లేస్ హోల్డర్ అయితే పెట్టలేదు. ఒకసారి అది కూడా పెట్టేద్దాము. కాపీ చేసి పేస్ట్ అయితే చేస్తున్నాను. మీరైతే కాపీ పేస్ట్ అయితే చేయబాకండి. ఓకేనా? ఇది రిజల్ట్ చూద్దాం ఎలాగుందో. ఓహ్! ఏదో తప్పు చేసాము. ఒక్క నిమిషం బ్యాక్ వద్దాము. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు ప్లేస్ ఈక్వల్ టు ఇది ఓకే. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు పాస్‌వర్డ్
గైస్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే ప్లేస్ హోల్డర్ ఇక్కడిక్కడ రాసేస్తాం. బావుంటది చూసేదానికి. ప్లేస్ హోల్డర్ అని కొట్టి ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్‌వర్డ్ ఓకేనా. అదే కింద గూడా ప్లేస్ హోల్డర్ అయితే పెడదాము. ప్లేస్ హోల్డర్ అని పెట్టి ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో ప్లీజ్ ఎంటర్ యువర్ మెయిల్. ఓకే. ఇప్పుడైతే చూద్దాం ఎలా వచ్చిందో. సో, ఇలాగైతే వచ్చింది. యూజర్ నేమ్ దగ్గర, పాస్‌వర్డ్ దగ్గర, ఈమెయిల్ దగ్గర ప్లీజ్ ఎంటర్ యువర్ మెయిల్ అని వచ్చింది. కాకపోతే ఇక్కడేందంటే నేనిక్కడ ఏం ఫిల్ అయితే చేయను. యూజర్ నేమ్ దగ్గర ఖాళీగా వదిలేస్తాను. పాస్‌వర్డ్ దగ్గర ఖాళీగా వదిలేస్తున్నాను. ఈమెయిల్ దగ్గర ఖాళీగా అయితే వదిలేస్తున్నాననమాట. ఏమైతే టైప్ చేయాలో లాగిన్ కొట్టిన వెంటనే ఇదైతే ఇంకో పేజ్‌కైతే రీడైరెక్ట్ అయిపోతది చూడండి. చూడండి ఇది మన ఫస్ట్ పేజ్‌కైతే వచ్చేసి ఇది డే 1 క్లాస్ అనమాట. మనము ఇది ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ ట్యాగ్ ఇవన్నీ చూపించాము. హెచ్ ట్యాగ్స్. కాకపోతే ఏందంటే నాకు ఇక్కడ లాగిన్ కొట్టిన వెంటనే ఈ పేజ్‌కైతే వెళ్ళకూడదు. ఏందంటే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే లాగిన్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాండేటరీగా ఇక్కడైతే మీరు నేమ్ రాయండి. మ్యాండేటరీగా పాస్వర్డ్ ఇవ్వండి. మ్యాండేటరీగా ఈమెయిల్ ఇవ్వండి అనేసైతే మనమైతే ఒక కోడ్ అయితే రాయాలి. అది రాస్తేనే లాగిన్ కొడితే లోపలికైతే వెళ్తది. అది ఎలా చేయాలో కూడా మీకైతే చూపిస్తాను. ఏం లేదు మన కోడ్‌లోకెళ్ళిపోండి. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ రాసాం గదా! యూజర్ నేమ్‌కి. ప్లేస్ హోల్డర్ పక్కన ప్లేస్ ఎంటర్ యువర్ నేమ్ దాని పక్కన రిక్వైర్డ్ అని కొట్టండి. REQUIRED రిక్వైర్డ్ ఓకేనా? దీనికి రిక్వైర్డ్ అయితే కొడుతున్నాము. దీనికి రిక్వైర్డ్ అయితే కొడుతున్నాము. అన్నిటికి రిక్వైర్డ్ అయితే రాసేస్తా. ఇప్పుడేందంటే మనం లాగిన్ కొడితే లాగిన్ అవ్వదు. ఖచ్చితంగా డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే లాగిన్ అవుతది. ఇప్పుడు చూడండి. నేను లాగిన్ కొడతా. చూడండి ప్లీజ్ ఫిల్ ఔట్ దిస్ ఫీల్డ్. నేను మళ్ళీ ఇంకోసారి కొడతా లాగిన్ ఇంతకుముందయితే డైరెక్ట్‌గా లాగిన్ అయితే అయిపోయింది. ఇప్పుడొచ్చి మనం డీటెయిల్స్ ఇస్తేనే లాగిన్ అవుతది. నేనేం చేస్తానంటే రతీష్ వీలాక్స్ అని ఇస్తా. ఎంటర్ పాస్వర్డ్ 1, 2, 3, 4, 5 అని చేస్తా. ఈమెయిల్ వచ్చి ఏదో ఒకటి ఇద్దాం రతీష్ వీలాక్స్ @11111111 అనేది ఇస్తా. ఇప్పుడు లాగిన్ కొట్టిన వెంటనే మన ఫస్ట్ పేజ్‌కైతే ఫస్ట్ డే 1 క్లాస్‌కైతే రీడైరెక్ట్ అయిపోతది చూడండి. ఇక్కడ చూడండి మనకైతే అడిగింది ఏమని అడిగింది? ఈ చూడండి ఈ పాస్వర్డ్ సేవ్ చేసుకోమంటారా వద్దనేసి. నార్మల్‌గా అడుగుతది కదా! మనం ఏదైనా పేజ్ గాని సైన్ ఇన్ అయిన వెంటనే పాస్వర్డ్ మీరు సేవ్ చేసుకోమంటారా ఈ సిస్టమ్‌లో, ఈ మొబైల్‌లో. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అది డైరెక్ట్‌గానే ఓపెన్ అవుతది కదా! ఇప్పుడైతే మనం నాట్ నౌ అయితే కొట్టేస్తున్నాం. ఇలాగనమాట మనము లాగిన్ పేజ్‌నైతే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇంకా చాలా ఉంది. దీంట్లో ఇంకా మనమైతే మోడిఫై చేద్దాం ఉండండి. హ్మ్. మీకొక డౌట్ అయితే వచ్చుంటది. బ్రో ఇప్పుడు నువ్వు లాగిన్ చేసిన వెంటనే నీ పేజ్‌కైతే వెళ్తాను నేను క్రియేట్ చేసిన ఫోల్డర్. అది కాకుండా ఇంకోటేమన్నా లింక్ అయితే మనం కాపీ చేసి దాంట్లోకైతే మనం వెళ్ళగలుగుతామంటే వెళ్ళొచ్చు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఉంది కదా! అక్కడ కూడా ఆ యూఆర్ఎల్ కాపీ చేసి అయితే మనమైతే ఇక్కడ పేస్ట్ చేసుకుంటే డైరెక్ట్‌గా అయితే వెళ్తది. అది ఎలాగో చూపిస్తా. శాంపుల్‌గా మీకేం చేస్తానంటే గూగుల్ అయితే ఓపెన్ చేస్తాను. గూగుల్ అని అయితే కొడతాను. ఇక్కడ చాలా వచ్చింది కదా! దీంట్లో ఒకటైతే క్లిక్ చేసి ఫస్ట్‌దైతే గూగుల్ కదా! దీన్నైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యూఆర్ఎల్ వచ్చింది చూడండి. దీన్నైతే నేను కాపీ చేసుకుంటాను. కంట్రోల్-సి. మనం ఏం చేస్తామంటే యాక్షన్ ఫార్మ్‌లోకెళ్ళిన వెంటనే స్టార్టింగ్‌లో మనం ఏమి ఇచ్చాము? నా డే 1 క్లాస్ అయితే ఇచ్చాము. దీన్నైతే తీసేద్దాము. డబుల్ కొటేషన్‌లోనే పెట్టాలి. తీసేసి ఇప్పుడు నేను అందుకని గూగుల్‌దయితే గూగుల్ లింక్ అయితే ఇచ్చాను. ఇప్పుడేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు ఇచ్చేయండి. పాస్‌వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇప్పుడు లాగిన్ చేసిన వెంటనే గూగుల్‌లోకెళ్ళిపోతది చూడండి. చూసారా? మళ్ళీ ఇక్కడైతే మనల్నయితే అడిగింది. పాస్‌వర్డ్ సేవ్ చేసుకోమంటారా వద్దా అనేసి. నాట్ నౌ అంటే అయితే కొట్టేయండి. అవసరం లేదు. పాస్‌వర్డ్ ఏం మనం ఏం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడి వరకైతే మీకైతే అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనం ఇంకా జెండర్ క్రియేట్ చేద్దాము. జెండర్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది కొంచెం టఫ్‌గా అయితే ఉంటది. చూడండి చూస్తేనే మీకైతే అర్థమైపోతది. ఫస్ట్ జెండర్‌నైతే క్రియేట్ చేసుకుంటాం. లేబుల్ బటన్ సేమ్ ఇందాక లేబుల్ ఎలా క్రియేట్ చేసుకున్నామో అలాగే లేబుల్‌నైతే క్రియేట్ చేసుకొని, జెండర్ అయితే క్రియేట్ చేసుకోండి. జెండర్ అయితే రాయండి. మళ్ళీ ఇంకో లేబుల్ అయితే రాయండి. లేబుల్ రాసిన తర్వాత లేబుల్‌కి మనమొచ్చి మేలా, ఫీమేల్ అని ఉంటది. ఇన్‌పుట్ బటన్ అయితే యూజ్ చేసుకుంటాను. ఇన్‌పుట్ బటన్ ఏందంటే
ఇక్కడ రేడియో టైప్ బటన్ అయితే యూజ్ చేస్తాం మనము. చూపిస్తాను అది ఎలా వస్తదో మీకు. ఇన్‌పుట్ స్లాష్ ఇలాగుంటది నార్మల్‌గా. నార్మల్‌గా మనం ఏం చేస్తామంటే టైప్ డిక్లేర్ చేసి ఈక్వల్ టు రేడియో అని కొడదాము. టైప్ ఈక్వల్ టు రేడియో అయితే కొట్టాము. ఇప్పుడేం చేస్తామంటే దీని అవుట్‌పుట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. చూడండి ఇక్కడ జెండర్ దగ్గర చిన్న సర్కిల్ వచ్చింది కదా! ఇక్కడొచ్చి మనము మేల్, ఫీమేల్ అయితే రాస్తాము. అందుకనమాట రేడియో సింబల్ అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 రేడియోస్ బటన్స్ కావాలి. ఎందుకంటే మేల్, ఫీమేల్ అయితే క్రియేట్ చేస్తాం. దానికేం చేస్తామంటే లేబుల్ ఎల్ఏబీఈఎల్ లేబుల్ ఇక్కడొచ్చి మేల్ అనైతే రాసుకుంటాము. మళ్ళీ ఆ లేబుల్‌నైతే నేనైతే క్లోజ్ చేస్తున్నా. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకో ఇన్‌పుట్ బటన్ అయితే తీసుకుంటున్నాను. ఇన్‌పుట్ బటన్ ఓపెన్ చేశాను. టైప్ డిక్లరేషన్ చేస్తున్నాను. రేడియో బటన్ అనేసి అయితే చెప్తున్నాను. మళ్ళీ స్లాష్ ఇచ్చి దాన్నైతే క్లోజ్ చేసేసాను గైస్. ఇన్‌పుట్ బటన్ అయితే మనమైతే క్లోజ్ చేసేసాం. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ వచ్చి దీనికొక లేబుల్ తీసుకుందాం. ఇదొచ్చి ఫీమేల్ అని చెప్పడానికి. ఫైన్. అయితే అవుట్‌పుట్‌లో రిజల్ట్ అయితే చూద్దాం ఎలా వచ్చిందో. మేల్, ఫీమేల్ 1 సెకండ్ కొంచెం ఎక్కడో మిస్టేక్ చేసాం. మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఓకే. ఫైన్. ఆహ్, యాహ్! డబుల్ కొటేషన్ ఈ పక్క పెట్టేసాం మనం. మార్చి పెట్టేసాము. ఇప్పుడు కరెక్ట్‌గా వస్తది గైస్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు జెండర్ వచ్చి మేలా, ఫీమేలా అడుగుతది. నేను ఇప్పుడు మేల్ క్లిక్ చేసిన వెంటనే ఫీమేల్ కూడా క్లిక్ చేస్తున్నాను. 2 క్లిక్ అయితే అవుతుంది. అట్ట అవ్వకూడదనమాట. ఏదైనా ఒకటే క్లిక్ చేస్తే ఒకటే అవ్వాలి. రెండోదైతే యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు దీన్నైతే మనమైతే మోడిఫై చేస్తాం కోడ్‌లో. ఏం లేదు పెద్ద మోడిఫై ఏముండదు. ఈజీగానే ఉంటది. మీరిక్కడికొచ్చేసి ఇన్‌పుట్ టైప్ రేడియో ఉంది గదా! ఇక్కడ మీరేం జేస్తారంటే నేమ్ ఈక్వల్ టు జెండర్ అని కొట్టండి. నేమ్ ఈక్వల్ టు జెండర్. ఓకేనా? ఈ జెండర్‌ని ఏం చేస్తారంటే లేబుల్ దగ్గరికైతే రండి. లేబుల్ దగ్గరకొచ్చి ఫర్ అయితే యూజ్ చేయండి. ఫర్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో జెండర్ అయితే రాయండి. ఇప్పుడు ఇది మనం ఎందుకు రాసామంటే ఈ నేమ్ ఈక్వల్ టు జెండర్ లేబుల్‌లో ఫర్ యూజ్ చేసినప్పుడు ఈ రేడియో బాక్స్ వచ్చి ఈ రెండిటికి లింక్ అయిందనమాట. సేమ్ అలాగే కింద గూడా యూజ్ చేయాలనమాట. నేమ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో జెండర్ అని అయితే టైప్ చేయండి. తర్వాత ఇక్కడ లేబుల్ దగ్గరకొచ్చి ఫర్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో జెండర్ అని అయితే రాయండి. ఇప్పుడైతే మీరైతే చూడండి అవుట్‌పుట్ ఎలా ఉంటదో. ఇప్పుడు మేల్, ఫీమేల్ ఉంది. నేను మేల్ క్లిక్ చేస్తున్నాను. ఫీమేల్ క్లిక్ చేస్తున్నా. కానీ 2 అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకటే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఫర్ ఎందుకు యూజ్ చేసామో. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ అయితే తీసుకుంటాం. ఇదెందుకంటే సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ ఉందనుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే 10థ్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ ఏదో ఒకటి ఉంటది కదా! మన క్వాలిఫికేషన్. దాంట్లో ఏదైనా ఒకటైతే క్లిక్ చేయాలి. అదెలా క్లిక్ చేయాలో కూడా మీకైతే చూపిస్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఒక బీఆర్ అయితే తీసుకోండి. బ్రేక్ ట్యాగ్ తీసుకుందాం. బ్రేక్ ట్యాగ్ తీసుకొని లేబుల్ అయితే క్రియేట్ చేయండి. లేబుల్ క్రియేట్ చేసి మళ్ళీ లేబుల్‌నయితే క్లోజ్ చేయండి. ఓకేనా? లేబుల్‌ని క్లోజ్ అయితే చేస్తున్నాము. ఇక్కడొచ్చి మనం ఏం చేద్దామంటే క్వాలిఫికేషన్ అని కొడదాం. క్వాలిఫికేషన్. ఓకే. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం అవుట్‌పుట్. క్వాలిఫికేషన్ అయితే వచ్చింది. దీని కిందొచ్చి మనము ఈ లాగిన్ బటన్ అతుక్కొని ఉంది కదా! దీనికి 4 బియ్యాలు ఇచ్చేద్దాం. ఓకేనా? కిందుంది. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ దగ్గరైతే మనం ఏం చేస్తామంటే ఇక్కడైతే ఒక సెలెక్ట్ బాక్స్ లాగొస్తది. ఆ బాక్స్‌లో క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదో ఒకటి 10థ్, ఇంటర్ అనేసి సెలెక్ట్ చేయాలి. అది ఎలా సెలెక్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే క్వాలిఫికేషన్ బటన్ ఉంది కదా! లేబుల్ క్వాలిఫికేషన్ లేబుల్ రాసాం కదా! దాని కిందకి పోయి సెలెక్ట్ అయితే రాయండి. ఎస్‌సి, ఎల్‌ఈ-సీటీ సెలెక్ట్ అని రాసి మళ్ళీ క్లోజ్ చేయాలి. సెలెక్ట్ అయితే క్లోజ్ చేసి దీని లోపలైతే ఆప్షన్ అని అయితే క్లిక్ చేయాలి. ఆప్షన్ అని అయితే టైప్ చేయండి. ఆప్షన్ టైప్ చేసి మళ్ళీ ఆప్షన్‌ని క్లోజ్ అయితే చేయండి.
ఇక్కడ నేనేం రాస్తానంటే 10థ్ అనైతే రాస్తాను. చూడండి ఫస్ట్ అయితే రాసాం గదా! దీని అవుట్‌పుట్ ఎలాగుందో ఒకసారయితే చూద్దాము. చూడండి ఇప్పుడు 10థ్ క్లిక్ చేసిన వెంటనే 10థ్ అయితే చూపిస్తుంది. ఇక్కడొచ్చి మనమైతే ఒక 10థ్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అదైతే యాడ్ చేద్దాము. ఏం లేదు సేమ్ ఇలాగే నేరుగా వెళ్ళండి. ఆప్షన్ అని అయితే రాయండి. మళ్ళీ ఆప్షన్‌ని క్లోజ్ అయితే చేయండి. అంతే. 10థ్ ప్లేస్‌లో ఇంటర్ రాయండి. ఇలాగ మనం వచ్చి 4 క్వాలిఫికేషన్ అయితే రాద్దాం. కాపీ చేస్తున్నా నేను. మీరైతే కాపీ చేయొద్దు. 10థ్, ఇంటర్, డిగ్రీ ఓకేనా? ఎంబీఏ. ఓకే. ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి 10థ్ కొట్టాను. ఇంటర్ రాయొచ్చు, డిగ్రీ రాయొచ్చు, ఎంబీఏ అయితే రాయొచ్చు. మనమైతే ఊరికే ఎగ్జాంపుల్‌గా 10థ్ అయితే పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఏం చూడబోతామంటే చెక్ లిస్ట్ అయితే చూస్తాము. చెక్ లిస్ట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిల్స్ ఉంటాయి. పక్కన స్విమ్మింగు, రీడింగ్ బుక్స్ చెక్ లిస్ట్‌లో మనం వచ్చి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఉంటది. మనకి ఏ స్కిల్ వచ్చో దాన్నయితే టిక్ చేయాలి. దానికి చెక్ లిస్ట్ అయితే యూజ్ చేస్తాము. ఏం లేదు. దీనికి ఫస్ట్ వచ్చి మనమైతే ఒక లేబుల్ అయితే క్రియేట్ చేసుకుందాం. లేబుల్ క్రియేట్ చేసి లేబుల్‌ని అయితే క్లోజ్ చేసుకుందాము. ఈ లేబుల్ లోపల మనం ఏం రాద్దామంటే స్కిల్స్ అని అయితే రాద్దాము. స్కిల్స్ రాసిన తర్వాత బీఆర్ ఇచ్చేయండి. చూడండి అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. స్కిల్స్ అయితే ఇచ్చాం. ఈ స్కిల్స్ లోపలైతే మనకైతే చెక్ లిస్ట్ అయితే రావాలి. చిన్న చిన్న బాక్సులుగా అయితే రావాలి. దాని దగ్గరొచ్చి మనమైతే టిక్ అయితే కొట్టాలి. ఇక్కడికొచ్చి మీరేం చేస్తారంటే చెక్ లిస్ట్ సారీ ఇన్‌పుట్ బటన్ అయితే ఒకటి తీసుకుందాము. ఇన్‌పుట్ బటన్ తీసుకొని క్లోజ్ చేసి దీంట్లో మనం ఏం చేద్దామంటే టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఒకసారి ఓపెన్ విత్ లైవ్ సర్లో అయితే చూద్దాము. ఇలా చెక్ బాక్స్ అయితే వచ్చింది. ఈ చెక్ బాక్స్‌కి అయితే మనము ఒక 4, 5 యాడ్ చేద్దాము. సేమ్ ఈ చెక్ బాక్స్ దేనికి సంబంధించింది? ఇక్కడికి వెళ్ళేసి లేబుల్ అయితే క్రియేట్ చేసుకోండి. లేబుల్ క్రియేట్ చేయండి. లేబుల్ క్లోజ్ అయితే చేయండి. ఈ లోపల ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ లోపల ఏం రాద్దాము? హెచ్‌టీఎంఎల్ అని రాద్దాము. నేను కాపీ చేస్తున్నాను. మీరైతే కాపీ చేయొద్దు. ఒక 4 స్కిల్స్ అయితే పెడదాము. ఇక్కడ ఏం చేస్తామంటే హెచ్‌టీఎంఎల్ ఎత్తేసి సీఎస్ఎస్ అని పెట్టండి. ఇక్కడ ఏం చేద్దామంటే జేఎస్ అని పెట్టండి. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. నెక్స్ట్ పైథాన్ అయితే పెట్టండి. ఇప్పుడైతే పైథాన్ అయితే పెట్టండి. ఇప్పుడైతే మన అవుట్‌పుట్ రిజల్ట్ అయితే చూస్తాం ఎలాగొచ్చిందో. ఇప్పుడు చూడండి స్కిల్స్ నాకేమేమి వచ్చాయి. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ వచ్చు, సీఎస్ఎస్ వచ్చు, జావా స్క్రిప్ట్ అయితే ఇన్‌పుట్ బాక్స్ అయితే క్రియేట్ చేసుకున్నామనమాట. ఇంకా వీటిలో మనం ఏమేమి రాయొచ్చంటే ఇప్పుడు మాక్సిమం మనం కవర్ చేస్తున్నటువన్నీ ఒకసారి అయితే చూద్దాము. ఏమేమి కవర్ చేసామో. ఇక్కడ ఫస్ట్ ఈ పెద్ద బాక్స్ లాగా కనిపిస్తుంది కదా! ఇదొచ్చి ఏందంటే ఫీల్డ్ సెట్ అనమాట. దీని లోపల లెజెండ్ అనేసి రాసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్, జెండర్‌కి అంతా లేబుల్ ట్యాగ్ అయితే యూజ్ చేసాము. లోపల ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా! ఇదొచ్చి ప్లేస్ హోల్డర్ అనమాట. తర్వాత వచ్చి మనం ఇప్పుడు లాగిన్ బటన్ నొక్కిన వెంటనే ప్లీజ్ ఫిల్ ఔట్ దిస్ ఫీల్డ్ అని అడుగుతుంది కదా! ఇక్కడొచ్చి మనం రిక్వైర్డ్ అయితే యూజ్ చేసామనమాట. రిక్వైర్డ్ అని. అది మ్యాండేటరీ అనేసి. పాస్వర్డ్‌కైతే మనమైతే టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ కొట్టాం. దీని ద్వారా మనకైతే ఏం తెలుస్తదంటే పాస్వర్డ్ అయితే తెలీదనమాట. ఏం రాస్తున్నాం అనేసి. నెక్స్ట్ వచ్చి జెండర్‌కైతే మనం ఇన్‌పుట్ బటన్, రేడియో బటన్స్ అయితే ఇచ్చాము. క్వాలిఫికేషన్ వచ్చి చెక్ లిస్ట్ అయితే పెట్టుకున్నాము. సారీ క్వాలిఫికేషన్ వచ్చి సెలెక్ట్ అయితే పెట్టుకున్నాము. సెలెక్ట్‌లో చూస్ అన్ ఆప్షన్ అయితే ఉంటది. 10థ్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఉంది కదా! ఇక్కడ మనం చూస్ అన్ ఆప్షన్ అయితే పెట్టుకుందాం. ఇంకో బటన్ అయితే పెట్టుకుందాము.
బ్యాక్ వచ్చి చూపిస్తానండి. ఎక్కడ ఓకే. సెలెక్ట్ కిందకొచ్చి ఆప్షన్ అనేది రాద్దాము. ఆ ఆప్షన్ రాసి మళ్ళీ ఆప్షన్ అయితే క్లోజ్ చేసి చూజ్ అన్ ఆప్షన్. ఇప్పుడేందంటే చూజ్ అని కొడితేనే మనకి డీటెయిల్స్ అయితే రావాలి. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ దగ్గర చూజ్ అన్ ఆప్షన్. ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ కొడితే 10th, ఇంటర్, డిగ్రీ ఏదన్నా స్కిల్స్ కూడా మీకు చూపించాం కదా! ఇదొచ్చి చెక్ ఇన్‌పుట్ టైప్ ఏమి ఇచ్చామంటే చెక్ బాక్స్ అయితే ఇచ్చాము. టిక్‌లు పెట్టుకునేదానికి ఓకేనా? ఇదైతే లాగిన్ చేసేసాము. ఇంతే అండి. దీన్ని మించిన పెద్ద కష్టమైతే లేదు. ఫార్మ్ అయితే ఈజీగానే ఉంటది. ఈరోజు క్లాస్ కూడా మీకైతే ఈజీగానే ఉండొచ్చు. ఇదైతే వర్కౌట్ చేయండి. ఎందుకంటే జెండర్ దగ్గర కన్‌ఫ్యూజన్ అయిపోతారు. మీరు ఇన్‌పుట్ బాక్స్ కొంచెం కష్టంగా ఉంటది. అక్కడైతే 2, 3 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. రెండోది క్వాలిఫికేషన్ కూడా చూడండి. మనం ఇక్కడ సెలెక్ట్ ఇచ్చి మళ్ళీ ఆప్షన్ అయితే ఇచ్చాము. స్కిల్స్ దగ్గర వచ్చి ఇన్‌పుట్ టైప్ వచ్చి చెక్ బాక్స్ అయితే ఇచ్చాము. ఇవన్నీ మీరైతే ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్‌లో వీడియోస్ గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.